అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరక ఈ వీడియోలో ఒకే ఒక్క మాట మాట్లాడతా. సెల్ఫ్ స్టడీయా కోచింగా? ఇదే కదా మీకున్న బిగ్గెస్ట్ డౌట్. దీనికి నేను ఆన్సర్ చెప్తా. ఇదే వీడియోలో నేను చెప్పే ఇంకొక ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ కోచింగ్ తీసుకుంటే మొత్తానికి కోచింగ్ తీసుకోవాలా, లేదంటే కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే కోచింగ్ తీసుకోవాలా? దీనికి కూడా ఆన్సర్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సెల్ఫ్ స్టడీ వర్సెస్ కోచింగ్ కాబట్టి ముందుగా ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. పీపుల్ ఎన్ని రకాలు ఉంటారు? యాక్చువల్లీ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్కి దిగిన పీపుల్ అనే వాళ్ళు మేజర్గా 3 టైప్స్ ఉంటారు. ఈ 3 టైప్స్లో ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ అనమాట, ఒక్కొక్కడు ఒక్కొక్క మెంటాలిటీ. నెంబర్ 1 కేటగిరీ ఎవడంటే నో గైనర్స్. సో ఈ నెంబర్ 1 నో గైనర్స్. వీడికి ఏంటంటే ఏదైనా సరే ఒకరు చెప్తే అర్థమవుతుంది, ఒకరు చెప్పకపోతే దీనికి అర్థం కాదు. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్కి డెఫినెట్లీ కూడా కోచింగ్ అనేది డెఫినెట్లీ అవసరం. సో దీనికి కోచింగ్ లేకపోతే, మరొకటి చెప్పేవాడు లేకపోతే ఒక్క పాయింట్ కూడా గెయిన్ చేయలేడు. కాబట్టి నో గెయినర్స్కి కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాడు సెల్ఫ్ స్టడీ కూడా చేయకూడదు, అస్సలు సెల్ఫ్ స్టడీ చేయకూడదు. చేసారా మటర్స్ అయిపోద్ది. యూపీఎస్సీ చాలా సంవత్సరాలు పెట్టేస్తుంది. ఒకవేళ దీనికి రాయిట్స్ పెట్టి ఉండకపోతే మరి రాదనమాట. ఇది నెంబర్ 1 కేటగిరీ. నెంబర్ 3 కేటగిరీ చెప్తాను చూడండి. వీళ్ళు ఫుల్ గెయినర్స్. ఈ ఫుల్ గెయినర్స్కి ఏంటంటే ఏదైనా సరే చెప్తే తనకు అర్థమైపోద్ది, చదివినా అర్థమైపోద్ది, ఓన్గా వెతుక్కొని కూడా చేసేయగలరు. ఇలాంటి వాళ్ళు ఫుల్ గెయినర్స్. అయితే టు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఫుల్ గెయినర్స్ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అమోఘం. ఏ బుక్ అయినా చదివేయగలరు, ఎలాంటి సబ్జెక్ట్ అయినా చదవగలరు, ఎలాంటి టాపిక్ అయినా సరే అర్థం చేసుకుని జీర్ణం చేసుకుని ఎగ్జామ్లో ప్రొడ్యూస్ కూడా చేసేంత క్యాపబిలిటీ ఉంటారు. సో వీళ్ళు హై ఇంటెలిజెన్స్ అనమాట. రిపబ్లిక్ మూవీలో హీరోని చూసుంటారు కదా, ఆయన ఇలాంటి ఫుల్ గెయినర్ అనమాట. అయితే ఇలాంటి ఫుల్ గెయినర్స్ ఇంటెలిజెన్స్ బీభత్సంగా ఉంది కాబట్టి వేరే వాడు చెప్తే తిను వినాల్సిన కర్మ లేదు. దీనివల్ల ఏమవుతుందంటే క్లాస్ రూమ్లో చాలామంది ఉంటారు కదా, ఈ క్లాస్ రూమ్లో ఇంతమందిలో ఈయన ఇంటెలిజెంట్ ఫీల్. దీనివల్ల ఏమవుతుంది, క్లాస్ రూమ్ అనేది అందరి కోసం కాబట్టి మిగిలిన వాళ్ళు స్లో అయిపోతున్నారు కాబట్టి టీచర్ కూడా స్లోగా అయిపోతారు. సో ఇంటెలిజెంట్ పీపుల్కి ఏమైపోతుంది, ఇక్కడ అన్యాయం అనేది జరిగిపోతుంది. సో తిని ఫాస్ట్గా తగ్గట్టు ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. సో మిగిలిన పీపుల్ కోసం తిని ఆపేస్తారు. సో ఇలాంటి వాడు కోచింగ్కి వెళ్తే తిని యొక్క స్పీడ్ని ఆపేస్తారు. కాబట్టి ఇలాంటి వాడు కోచింగ్ అవసరం లేదు. అండ్ తిని కూడా కోచింగ్ అనేది ఊసి ఎత్తకూడదు. సో కంప్లీట్గా తిని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలాంటి వాడు కోచింగ్ అవసరం లేదు. ఇప్పుడు 2 కైండ్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు. ఒకడు నో గెయినర్స్, ఇలాంటి వాడు కోచింగ్ కావాలి. ఇంకొకటి ఫుల్ గెయినర్స్, ఇలాంటి వాడు డెఫినెట్లీ కోచింగ్ అనేది అవసరం లేదు. ఆ తర్వాత ఇంకా మధ్యలో ఉన్న ఇంకో కేటగిరీ ఉన్నారు చూడండి, ఈయన హాఫ్ గెయినర్స్ అనమాట. సో ఈ హాఫ్ గెయినర్స్ సంగతి చూసుకున్నట్లయితే వీళ్ళ సంగతి చిత్రం. వీళ్ళకి ఏంటంటే కొన్ని టాపిక్స్ ఎవరు చెప్పకపోయినా సరే బీభత్సంగా అర్థమైపోద్ది, వీళ్ళు రిలేట్ చేసుకోగలరు. ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి వీళ్ళు సొంతంగా చదువుతుంటే తల పిచ్చెక్కిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈయనకి కొన్ని సబ్జెక్ట్స్కి కోచింగ్ కావాలి, కొన్ని సబ్జెక్ట్స్కి కోచింగ్ అనేది వద్దు, అంతే. కొన్ని సబ్జెక్ట్ని సెల్ఫ్ స్టడీ చేయాలి, కొన్ని సబ్జెక్ట్ని సెల్ఫ్ స్టడీ చేయకుండా జస్ట్ వేరే వాళ్ళ నోట్స్ మీద, వేరే వాళ్ళ క్లాసెస్ మీద, వేరే వాళ్ళ కోచింగ్ మీద డిపెండ్ అయిపోతే చాలు. ఇది పాయింట్. అయితే యూపీఎస్సీలో మెజారిటీ పీపుల్ ఎవరు ఉంటారంటే హాఫ్ గెయినర్సే ఉంటారు. ఎందుకంటే ఈ హాఫ్ గెయినర్స్కే నమ్మకం ఉంటుంది, నేను యూపీఎస్సీ కొట్టాలి అనే ఆశ ఎక్కువ. 80% పీపుల్ వీళ్ళే ఉంటారు, ఈ హాఫ్ గెయినర్స్. అండ్ నో గెయినర్స్ కొద్దిమందే ఉంటారు. వీళ్ళు ఏంటంటే బీభత్సమైన డిటర్మినేషన్, డెడికేషన్ ఉంటుంది. సో దీంతో వీళ్ళు తలరాతను మార్చుకోవడానికి వస్తారు. సో కోచింగ్ సంగతి పక్కన పెడితే ఈరోజు ఈ వీడియోలో నో గెయినర్స్ కోసం అయితే ఒకటే ఒక మాట, ఏ కోచింగ్ సెంటర్ బెస్ట్, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఢిల్లీలో జాయిన్ అవ్వాలి, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని సపరేట్గా ఉంటాయి. కానీ నేను ఇక్కడ ఈ వీడియోలో స్పెసిఫిక్గా మాట్లాడేది ఈ హాఫ్ గెయినర్స్కి. సో ఏ సబ్జెక్ట్ కోచింగ్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ కోచింగ్ తీసుకోకూడదు. సో సింపుల్గా చెప్పేస్తా చూడండి. ఏ సబ్జెక్ట్కి కోచింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ అంటే ఫస్ట్ 1 ఎకానమీ. ఎస్, ఎకానమీ అనేది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ సబ్జెక్టు, టెక్నికల్ సబ్జెక్టు, కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. మీకు కానీ అర్థమయ్యేలాగా ఎకానమీ చెబితేసి మంచి నోట్స్ ఇస్తే మీరు మంచి స్కోర్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఎందుకంటే GS3 పేపర్ అంటే ఇదే కదండి. పోనీ GS3 సంగతి పక్కన పెడితే మీకు ప్రిలిమ్స్లో ఎలా లేదన్నా ఒక 14 నుండి 15 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి కదా. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు స్కోరింగ్ అనేది బీభత్సంగా తీసుకొని వస్తుంది కదా. అండ్ అన్నిటికన్నా మించి కరెంట్ అఫైర్స్ చుట్టూ ఇదే కదా. సో ఎప్పుడు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా సరే నిర్మలా సీతారామన్ లేకపోతే శక్తికాంత్ దాస్ ఇలాంటి వాళ్ళే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు. చుట్టూ కూడా టమాటా రేట్లు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా టెక్నికల్ కాన్సెప్ట్స్. ఈ టెక్నికల్ కాన్సెప్ట్స్ని విడమర్చి అరటిపండు తొక్క తీసినట్టుగా మన నోట్లో పెడితే బీభత్సంగా ఉంటుంది. అలా పెట్టకుండా మీరు అలా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది అయిపోయారా, చాలా కష్టమైపోద్ది. కాబట్టి ఎకానమీకి డెఫినెట్లీ కూడా కోచింగ్ ఉంటే మీ యొక్క రిజల్ట్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. కోచింగ్ లేకపోతే మీకు నోట్స్లోనైనా ప్రాబ్లం రావచ్చు,
లేకపోతే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో అయినా ప్రాబ్లం రావచ్చు, అన్నిటికన్నా మించి ఆన్సర్ రైటింగ్లోనైనా ప్రాబ్లం రావచ్చు, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాంట్లోనే ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఈ 4 సిచ్యువేషన్స్లో ఏదో ఒక దాంట్లో దెబ్బ అయిపోతారు. అదే కోచింగ్ ఉంటే డెఫినెట్లీ వీటిలో హై పాయింట్ అనేది అవుతుంది. మరి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి? నేను చెప్తున్న కోచింగ్ అబ్బా, ఎకానమీ క్లాసెస్ నేను ఇప్పుడు ప్రెజెంట్ రన్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. మీకు నోట్స్ నేనే ఇస్తాను, మీకు ఆన్సర్ రైటింగ్ కూడా నేనే చెప్తా, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ నేనే అనాలిసిస్ చేస్తాను, అన్నిటికన్నా మించి సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా నేనే చెప్తా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసే ఈ క్లాసెస్ ఉన్నాయి. అన్నిటికన్నా మించి కాన్సెప్ట్స్ అనేది అట్టపండు వెలిచినట్టు చెప్తూ ఉంటాను. సో మీరు ఎలాగో నా టీచింగ్ చూసే ఉంటారు కదా ఈ ఛానల్లో. ఈ టీచింగ్ నచ్చితే మీకు హ్యాపీగా అభిజ్ఞ అకాడమీ యాప్లోకి రావచ్చు. ఇది ఫస్ట్ సబ్జెక్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్కి మనం కోచింగ్ తీసుకోవచ్చు. అది ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్. ఎస్, ఈ ఎన్విరాన్మెంట్కి ఎందుకు సార్ ఇది చాలా డెడ్ ఈజీ టాపిక్ కదా అనుకున్నాను. అవును, డెడ్ ఈజీ టాపికే. మరి మెయిన్స్ ఎగ్జామ్లో ఎందుకు రాయలేకపోతున్నాం చెప్పు? మెయిన్స్ ఎగ్జామ్లో నువ్వు రాస్తే నీకు పడే మార్క్స్ ఎన్ని? మహా అయితే 3 మార్కులు 2 మార్కులు పడుతున్నాయి. ఏమి 6 మార్క్స్ ఎందుకు రావట్లేదు? అంటే ఈ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది నీకు తెలుసు, కానీ ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది నీకు తెలుస్తుందా? తెలియట్లేదు. పోనీ ఎకానమీలో ప్రతి టాపిక్ని కూడా స్కోరింగ్గా వాడుకోగలుగుతున్నావా? వాడుకోలేకపోతున్నావు. సో ఉన్నో చాలా తక్కువ టాపిక్సే, కానీ బాగా ఎందుకు వాడలేకపోతున్నాం? సో బాగా వాడగలిగే వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్యాప్ ఉంది కదా. సో ఇది అందరూ చేసేది, ఇది కొద్దిమంది మాత్రమే చేసేది. సో అందరూ చేసేదానికి కొద్దిమందికే మార్క్స్ వచ్చేదానికి కొద్ది గ్యాప్ ఉంది. అందరికీ ఈ సబ్జెక్ట్లో 20 మార్క్స్ వస్తే టాపర్స్కి మాత్రం ఈ సబ్జెక్ట్లో 80 మార్క్స్ వస్తున్నాయి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ గ్యాప్ ఎందుకు? సింపుల్ సబ్జెక్టే కదా, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది వీళ్ళకి మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. మరి ఆ సీక్రెట్స్ తెలియాలంటే డెఫినెట్లీ కోచింగ్కి వెళ్తేనే బెస్ట్. సో ఆ సీక్రెట్స్ అన్నీ కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఎన్విరాన్మెంట్ క్లాసెస్ ఉంటే తీసేసుకోండి, ఓకేనా? సో ఆ సీక్రెట్స్ అన్ని మీకు హెల్ప్ చేస్తాయి. పాయింట్ అర్థమైంది కదా. కొద్దిగా డబ్బులకి వీటికి వెనకాడకండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఇవి కోచింగ్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్. వీటి మీద వర్క్ చేస్తే మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టే. వీటిని కానీ మీరు వెనకాడితే ఈ సీక్రెట్స్ తెలియడానికి మీకు ఒక్కొక్క అటెంప్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఒక్కొక్క అటెంప్ట్ కాస్ట్ ఒక్కొక్క ఇయర్ నాశనం అయిపోతుంది. సో ఇది పాయింట్ ఎన్విరాన్మెంట్కి చెప్పండి. అండ్ నెంబర్ 3 ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎస్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు సార్? ఇది వెరీ సింపుల్ సబ్జెక్ట్, చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి అనుకోండి మీకు అనిపించవచ్చు. కానీ ఈ సబ్జెక్ట్ని మన స్కోరింగ్ చాలామంది మిస్ అయిపోతుంది. ఎస్, స్కోరింగ్ అనేది మిస్ అవుతుంది. అండ్ టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే రాకెట్స్ గురించి మాట్లాడినప్పుడు కానీ, బయోటెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు కానీ, డిఫెన్స్ గురించి మాట్లాడేటప్పుడు కానీ వీటిలో కొద్దిగా సైన్స్ యాడ్ అవుతుంది. ఈ సైన్స్ని అందంగా బ్యూటిఫుల్గా నేర్చుకుంటే ఒక పక్క సబ్జెక్టు వస్తుంది, మరో పక్క స్కోరింగ్ వస్తుంది, మూడో పక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుంది, ఆన్సర్ రైటింగ్ బాగుంటుంది. ఈ సబ్జెక్ట్ని అంత బ్యూటిఫుల్గా మీరు నేర్చుకోకపోతే ఇవన్నీ కూడా ప్రాబ్లం అయిపోతాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మీరు స్కూల్ ఎన్సీఆర్టీ 6th క్లాస్ టు 10th క్లాస్ ఎన్సీఆర్టీస్ని చదివి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని హ్యాండిల్ చేయలేరు. సో దాంట్లో మీకు రాకెట్స్ గురించి ఉండదు, డిఫెన్స్ గురించి ఉండదు, బయోటెక్నాలజీ గురించి ఉండదు, జస్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీకి సంబంధించిన బేసిక్స్ మాత్రమే ఉంటాయి. కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అన్నిటికన్నా మించి సబ్జెక్ట్ అయితే అందరూ చెప్తున్నారు, కానీ స్కోరింగ్ ఎలా పెంచాలి అవి చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయండి. ఆ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ చెప్తాను, బాగా వినండి. హిస్టరీ. యాక్చువల్లీ హిస్టరీ ఏంటంటే చదివే కొద్దీ చాలా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ అనే క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, అక్బర్ ఇంపార్టెంటే కాదా అనేది మీకు ఎలా తెలుసు? అక్బర్కి సంబంధించిన మూవీస్ ఏదైనా చూస్తే, ఎక్కువసార్లు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే, లేదంటే ఎక్కువ మంది అక్బర్ గురించి మాట్లాడడం తెలిస్తే తప్ప ఈ క్యారెక్టర్ ఇంపార్టెంటే కాదా అనుకొని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చేద్దాం. తాంత్యా తోపే అనుకుని ఒక పర్సన్ ఇచ్చాను. సో మీకు ఎన్సీఆర్టీలో జస్ట్ ఒక 3 లైన్స్ ఇచ్చారు అనుకుందాం తాంత్యా తోపే గురించి. మీరు చదివేటప్పుడు ఆ ఫీల్ రాగలదా? అసలు తాంత్యా తోపే ఎవరు, ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన ఇండియాకి సంబంధించిన ఈ స్ట్రగల్లో ఎలాంటి రోల్ ప్లే చేశారు మీకు అర్థమవుతుందా? జస్ట్ 3 లైన్స్లో మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఆ ఫీల్ రాదు. ఆ ఫీల్ రావడంలో చాలా మిస్ అయిపోతారు. సో ఇలా మీకు యాన్సెంట్ హిస్టరీ, మిడేవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇలా బోల్డ్ పర్సన్స్ వస్తారు, బోల్డ్ ఈవెంట్స్ జరుగుతాయి, వైట్ మ్యాన్స్ బర్త్డే అనుకుంటే ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ కూడాను మీరు ఎన్ని టాపిక్స్ కనెక్షన్స్ మిస్ అయిపోయి ఉంటారో చెక్ చేసుకోండి. మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎన్ని టాపిక్స్కి కనెక్షన్ మిస్ అయిపోయి ఉంటారో,
ఎన్ని టాపిక్స్లో డెప్త్ అనేది మిస్ అయిపోయింటారో, ఎన్ని టాపిక్స్లోన ఆ బ్యూటిఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే చిన్న చిన్న సైడ్ కథలు ఉంటాయి, పెట్ట కథలు ఉంటాయి, అలాంటివి మిస్ అయిపోయింటారు. అన్నిటికన్నా మించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవేవి ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో, ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఏమేమి రాస్తే ఎఫెక్టివ్గా వస్తుందో, ఇలాంటి ఇన్ని టాపిక్స్ మిస్ అయిపోయారు కదా. ఒకటి చెప్పండి, మీరు ఓన్గా చేస్తే జస్ట్ ఆ సబ్జెక్ట్లో ఆ పేపర్ మీద ఏవైతే చూసారో అవి మాత్రమే కనిపిస్తాయి. అదే కోచింగ్లో అయితే మీకు ఆ కనెక్షన్స్ నీట్గా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ లెసన్స్ వింటున్నప్పుడు ఆ వచ్చే కిక్ ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం మీద బీభత్సమైన ప్రేమగా ఉండే టీచరు ఇండియాకి సంబంధించిన స్ట్రగల్ గురించి చెప్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఒక కమ్యూనిజం మీద ఇష్టంగా ఉండే ఒక టీచర్ చెప్తే భారతదేశంలో ప్రజలు ఈక్వాలిటీగా ఉండడానికి, మన రిసోర్సెస్ అన్ని ఈక్వల్గా ఉండడానికి ఎలా ఉండాలి అనే టైప్గా సూపర్గా చెప్తారు. రిలీజియన్ పర్స్పెక్టివ్లో ఒక టీచర్ అనే వాడు లెసన్ చెప్తే ఈ దేశంలో రిలీజియన్స్ అనేవి ఎలా వచ్చాయి, వచ్చి వాటి యొక్క ఇంపార్టెన్స్ని ఎంత పెంచుకొని, వాటి యొక్క స్థాయి ఎంత పెంచుకొని అనేది బ్యూటిఫుల్గా చెప్తారు. ఒకవేళ గ్లోబలైజేషన్ అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టీచర్ కానీ ఎక్స్ప్లెయిన్ చెప్తే గ్లోబలైజేషన్ ఎలా వచ్చింది, మోడర్నైజేషన్ ఎలా జరిగింది, రోజు రోజుకి ఎన్ని టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి, రోజు రోజుకి ఇలా ఎన్ని కంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అయిపోతున్నాయి అనుకుని హిస్టరీలో ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తే ఎక్సలెంట్గా ఉంటుంది లెసన్ అంతా కూడా. కాబట్టి టీచర్ యొక్క దృక్పథం అనేది మీకు క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక హిస్టరీ అనేది టీచ్ చేసేటప్పుడు. సో హిస్టరీని మీరు చాలా ఇష్టంగా ప్రేమగా నేర్చుకోవాలని అనుకుంటే కోచింగ్ అనేది బ్యూటిఫుల్గా మీకు హెల్ప్ చేస్తుంది. పాయింట్ 1. అండ్ అన్నిటికన్నా మించి మనం ఇక్కడ చదివేది స్కోరింగ్ కోసం కాబట్టి ఇలాంటి స్కోరింగ్ పెంచే విధంగా టీచర్స్ చెప్తారు కాబట్టి మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. సో తీసుకుంటే మంచిదే, ఓకేనా. ఇది హిస్టరీకి సంబంధించి. వన్స్ మీరు హిస్టరీని తీసుకుంటే మీకు ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా, ఆర్ట్ అండ్ కల్చర్ మీకు హెల్ప్ అయిపోద్ది, పోస్ట్ ఇండిపెండెన్స్ మీకు హెల్ప్ అయిపోద్ది, వరల్డ్ హిస్టరీ మీకు హెల్ప్ అయిపోద్ది, ఈవెన్ మీకు పాలిటీలో కొన్ని టాపిక్స్కి హెల్ప్ అయ్యింది, ఎకానమీలో కొన్ని టాపిక్స్ మీకు హెల్ప్ అయిపోద్ది, జాగ్రఫీకి సంబంధించి మీకు చాలా తక్కువ వాటికి హెల్ప్ అవుతుంది కానీ, అండ్ ఎథిక్స్ సంబంధించి కొన్ని టాపిక్స్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే చాలా సబ్జెక్ట్స్ ఇది కనెక్షన్ ఉంది. అన్నిటికన్నా మించి సొసైటీకి కూడా మీకు హెల్ప్ అవుతుంది, ఓకే. అండ్ ఆప్షనల్ మీరు తీసుకుంటే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఇలాంటి టాపిక్స్ మీరు తీసుకుంటారు కదా, వీటికి కూడా హెల్ప్ అవుతుంది, పిఎస్ఐఆర్కి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఒక్క దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి కూడాను ఫౌండేషన్. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాయింట్ అర్థమైందా? ఇది హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఉంది, అదేంటో తెలుసా? ఈసారి చెప్పే సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ కదా. సో ఈ 4 సబ్జెక్టుతో పాటు ఇంకా 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 మీకు ఏ సబ్జెక్టు చెప్తే బాగుంటుంది? జాగ్రఫీ. ఎస్, జాగ్రఫీ ఎలా విడిచిపెట్టానబ్బా, జాగ్రఫీ. ఈ జాగ్రఫీ మీరు ఓన్గా నేర్చుకోవాలని అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. డౌట్ ఉంటే 11th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ ఉంది కదా, ఒక్కసారి ఓపెన్ చేయండి, ఒక పేరాని చదవండి, మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది. ఒక పేరా అయితే అలా ఉంటే బాగుండు, కానీ మొత్తం బుక్ అంతా అలానే ఉంటుంది అనమాట. కాబట్టి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది జాగ్రఫీ కూడా. కాబట్టి జాగ్రఫీ పూర్తిగా టెక్నికల్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ని ఉన్నట్టుగా చదివితే మీకు అంత కిక్ రాదు, కానీ ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్కి వెళ్ళి అది ఎందుకు అలా జరుగుతుందో, ఆ ఈవెంట్స్ ఎలా జరుగుతుంది, ఎల్నినో ఎలా జరుగుతుంది, లానినో ఎలా జరుగుతుంది, వెదర్ అనేది ఎలా జరుగుతుంది, క్లైమేట్ అనేది ఏ రకంగా జరుగుతుంది, ఓషన్ కరెంట్స్ ఎలా జరుగుతుంది, జియోమార్ఫాలజీ ఎలా జరుగుతుంది, ఎర్త్క్వేక్స్ ఎలా వస్తున్నాయి, వాల్కనిజం ఎలా వస్తుంది, ఇలా ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్గా చెప్తే ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, డిపాజిషన్స్ ఎలా అవుతున్నాయి, వెదరింగ్ అనేది ఎలా జరుగుతుంది, సెడిమెంటరీ రాక్ ఎలా ఉంది, ఓకే, మెటమార్ఫిక్ రాక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇలా ప్రతి దాన్ని కూడా డీటెయిల్గా నేర్చుకుంటే, కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటే, విండ్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, ఇలా కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకు ఇంతలా చెప్పానంటే, జాగ్రఫీ అనేది ఏదో నువ్వు చదివిన క్వశ్చన్స్ దీంట్లో రావబ్బా. పాయింట్ అర్థం చేసుకో. జాగ్రఫీ క్వశ్చన్స్ అనేవి నువ్వు చదివిన దాంట్లో రాదు, వీడు అప్లికేషన్ అడుగుతాడు. సో మిగిలిన సబ్జెక్ట్స్ అయినా నయం, ఇవి కాస్త నీకు టెస్ట్ చేస్తారు, సబ్జెక్ట్ అని టెస్ట్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఉన్న విషయాన్ని అడిగేస్తారు, కరెంట్ అఫైర్స్ అంటే. హిస్టరీ కూడా అంతే, ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి ఆ ఫ్యాక్ట్ అడుగుతాడు. కానీ ఇక్కడ మాత్రం దీన్ని అప్లికేషన్ అడుగుతారు. అప్లికేషన్ అడిగితే ఏం చేయలేదు, మీకు సబ్జెక్ట్ తెలిస్తేనే అప్లై చేయగలరు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మాత్రం చాలా నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. సో మీకు సబ్జెక్ట్ తెలిస్తేనే దాన్ని అప్లై చేయగలరు. సబ్జెక్ట్ లేకపోతే అప్లికేషన్ ఎక్కడ నుండి వస్తే రాదు. కాబట్టి జాగ్రఫీ కూడా మ్యాండేటరీ. సో నేను ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పానో ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇవి సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ కానీ మీరు కానీ మీ లైఫ్లో ఉన్న మనీని కొంత సపరేట్ పెట్టుకొని కోచింగ్ మీద పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది.
ఇన్ కేస్ మీరు కానీ ఏమాత్రం పిసనారితనం చూపించిన ఈ సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక్కొక్క ఇయర్ అనేది చాలా నాశనం అయిపోద్ది. కాబట్టి ఆ ఒక్కొక్క ఇయర్ని కాపాడుకోవాల్సినది మీరే, మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? అయితే ఇక్కడున్న ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మనము మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ ఉన్నాయి. ఓకే, మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ కావాలంటే మీకు ఫస్ట్ నా టీచింగ్ చూడండి. నా టీచింగ్ మీకు నచ్చింది, ఆల్రెడీ డెమో క్లాసెస్ ఉంటాయి కదా, నచ్చింది అంటే మీరు మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ తీసుకోవచ్చు. ఒక్క మాట చెప్తున్నా ఫైనల్గా, మీరు ఫుల్ గెయినర్గా ఉన్నా, హాఫ్ గెయినర్గా ఉన్నా, నో గెయినర్గా ఉన్నా, కోచింగ్ తీసుకోవాలని అనుకున్నా, కోచింగ్ సగమే తీసుకుంటాను అనుకున్నా, పూర్తిగా కోచింగ్ వద్దనుకున్నా సరే, ఏది చేయాలనుకున్నా సరే మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే అక్కడితో మీ జీవితం మారిపోదు. డెసిషన్ తీసుకున్న వెంటనే డెసిషన్ మారిపోదు. ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో మీ చేతుల్లో ఉంది. ఓకే, డెసిషన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలోనే ఉంది. కాబట్టి మీరు ఏ డెసిషన్ తీసుకుంటే సక్సెస్ అవుతారో కాదు, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని సక్సెస్ చేసుకుంటాను అనే క్యాపబిలిటీస్ మీరు పెంచుకోవాలి, అనే కాన్ఫిడెన్స్ మీరు పెంచుకోవాలి. పాయింట్ అర్థమైందా? మీరు ఎలా ఉన్నా సరే నేను తీసుకున్న డెసిషన్ని నేను సక్సెస్గా మార్చుకుంటా, అంతే. సరేనా? సో ఈ వీడియోలో మీరు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నారు. ఏ సబ్జెక్ట్స్కి కోచింగ్ అనేది మ్యాండేటరీ మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ మనలాంటి పీపుల్ చాలామంది ఉంటారు. వీళ్ళందరూ వచ్చి మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి కానీ, లేదంటే మీరే మీ క్వశ్చన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది. అండ్ గ్రో టుగెదర్ అనే కాన్సెప్ట్తో అక్కడ వెళ్తుంది. ఒకరికొకరు షేరింగ్ అనే పర్స్పెక్టివ్ ఉంది. ఇన్ కేస్ మీరు కూడా ఈ కమ్యూనిటీకి వచ్చి షేరింగ్ చేసుకుంటాను, అండ్ నాకున్న టాలెంట్, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటాను, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను అనే ఒపీనియన్ ఉంటే కింద వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, రండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ సబ్జెక్ట్స్ మీరు హాఫ్ గెయినర్గా ఉండి ఈ సబ్జెక్ట్స్లో మీకు హెల్ప్ కావాలి అని అనిపిస్తే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ ఉన్నాయి. సో క్లాసెస్ని మీరు ఈజీగా ఓన్ చేసుకోవచ్చు. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అభిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరిక. బాయ్.